రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్పకి సంబంధించి అటు జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి ఏదైనా నీ సినిమాకి 300 కోట్ల రెమ్యూనరేషన్ నువ్వు తీసుకున్నావు, అలాగే నీ సినిమాకి 2000 కోట్ల వరకు వసూలు కావాలి అని చెప్పి కూడా అటు అభిమానులు మీరు కోరుకుంటున్నారు. మరి మీకోసం వచ్చిన అటు రేవతి కుటుంబం బలైపోయింది, దానికి మీరు ఇచ్చే పారితోషికం 25 లక్షల అన్నట్టు ట్వీట్ చేయడం జరిగింది. సో ఏదైనా కుటుంబానికి ఆదుకోవాలంటే 25 లక్షలేనా అని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన విమర్శలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ ట్వీట్లో నిన్నటికి అల్లు అర్జున్ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అటు రేవతి కుటుంబానికి ఆయన సానుభూతి తెలియజేస్తున్నట్టు, అలాగే ఆ యొక్క కుటుంబానికి ఆర్థిక సాయం కావచ్చు, పిల్లల యొక్క భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళ యొక్క టీం ఆసరాగా ఉంటారు అని చెప్పి ఆ వీడియోలో చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వీడియోని ఉద్దేశించి అటు జనసేన అడ్వకేట్ శాంతి ప్రసాద్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మీ కలెక్షన్స్ 2000 కోట్లు 3000 కోట్లు ఉండాలి, మీ యొక్క రెమ్యూనరేషన్స్ వచ్చి 300 కోట్ల పైగా ఉండాలి. మరి మీకోసం వచ్చిన అభిమానులు ప్రాణాలు కనుక కోల్పోతే వారి యొక్క కుటుంబాలకి మీరు ఇచ్చేది 25 లక్షల అని చెప్పి చేసిన ట్వీట్ అనేది అటు నిజంగా దుమారం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా దీనిపైన ఇంత ఎందుకని అల్లు అర్జున్ ఈ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఎందుకని ఆ కుటుంబం పట్ల ఇంత చిన్న చూపు అని చెప్పి కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పేర్కొన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఏది ఏమైనా సరే ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి ఏదైతే ప్రతి ఒక్క ఈవెంట్లోని నా అభిమానులు నా ఆర్మీ అని చెప్తూ ఉంటారో ఇదేనా మీరు చేసేది అని చెప్పి కూడా ఆయన చురకలు అంటించినట్టు ఉన్నది అనేది ఇక్కడ క్లియర్గా మనకి కనిపిస్తోంది. ఆయన చేసిన ట్వీట్లోని ముఖ్యంగా అల్లు అర్జున్ని ఉద్దేశించి కూడా ఆయన చెప్తున్న సందర్భం మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ ఆ స్థాయిలో ఉండాలి, అంతా ఎక్కువ శాతం రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోలో వన్ ఆఫ్ ద మెయిన్ హీరోగా కూడా అల్లు అర్జున్ నిలిచారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఆయన 300 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అలాగే కలెక్షన్స్ పరంగా కూడా 3000 కోట్లు 4000 కోట్లు వసూలు చేయాలి అని చెప్పి అటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్ యొక్క టీం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి దీనికి సంబంధించి నిన్న అతనికి జరిగిన ప్రీమియర్ షోస్ చూడడానికి వచ్చిన అభిమానుల్లోని రేవతి యొక్క కుటుంబం తొక్కిసలాటలో చనిపోతే మీరు ఆ కుటుంబానికి చేసే సాయం ఇదా, దీన్ని అసలు ఏ విధంగా చూడాలి అని చెప్పి కూడా ఆయన అల్లు అర్జున్కి నేరుగా ప్రశ్నిస్తున్నట్టు ట్వీట్ చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇప్పటికే శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా అటు డాక్టర్లు కూడా సమాచారం అందిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ విధమైన వీడియో రిలీజ్ చేయడం వెనక నిజంగా మీరు మీ అభిమానాల యొక్క కుటుంబాల్లో ఈ విధంగా విషాద ఛాయలు అలుముకున్నది నిజంగా మీరు ఫీల్ అవుతూ ఉన్నారా, లేకపోతే కేవలం మీ పైన ఏర్పడ్డ కేసులు ఏవైతే పుష్పకి సంబంధించి కేసులు ఇప్పటికే పెట్టడం కూడా జరిగింది, దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ విధంగా వీడియోస్ రిలీజ్ చేశారా అనే దానిపైన కూడా ఈరోజు అడ్వకేట్ ట్వీట్లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ పరంగా చూసుకుంటే జన సైనికులు దీనికి ఎక్కువ కాంట్రవర్సీ కావచ్చు, లేకపోతే ఎక్కువ ఆగ్రహం చూపిస్తున్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేనకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అలాగే ఇప్పటి వరకు కూడా ప్రతి చోట ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అటు పోస్టర్లు చించడం దగ్గర నుంచి ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ పైన దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఈ యొక్క జనసేన నాయకుల యాక్టివ్నెస్ అన్నది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఏదైనా నిన్న అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియోలో కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ టీం నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, కేవలం మీ స్వార్థం కోసమే మీరు ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా మీరు అభిమానుల గురించి ఆలోచిస్తారా, నిజంగా వాళ్ళ యొక్క కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తారా అన్న రీతిలోని ఈరోజు ఈయన చేసిన ట్వీట్ అనేది తీవ్రమైన దుమారం రేపుతోంది. అండ్ దీనికి సంబంధించి ఎక్కడ చూసినా కూడా వైరల్గా మారిందనమాట. ఈ ట్వీట్ని చూసిన తర్వాత అటు అల్లు ఫ్యాన్స్ కూడా కొంచెం ఫైర్ అవుతున్న సందర్భం కనిపిస్తోంది. అంటే ఎందుకని ఈ విధంగా జనసేన నుంచి ఎందుకని ఈ విధమైన ట్వీట్లు వస్తూ ఉన్నాయి, ఇవాళ అల్లు అర్జున్ టీం కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఈ యొక్క రేవతి కుటుంబానికి అండగా ఉన్నా సరే ఎందుకు ఈ విధంగా విమర్శిస్తున్నారు అని చెప్పి ఇటు అల్లు అభిమానులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా ఇంత అసలు 25 లక్షల వరకు ఏదైతే మేము వాళ్ళకి సాయం చేస్తాము అని చెప్పడం ఏదైతే ఉందో నిజంగా 25 లక్షలు సరిపోతుంది ఆ కుటుంబానికి, వాళ్ళకి జరిగిన లాస్ 25 లక్షలతో మీరు పూడుస్తారా అని చెప్పి కూడా ఈ ట్వీట్లో పేర్కొన్నట్టు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి
రైట్. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్లో అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఇప్పటి వరకు అంటే అడ్వకేట్ చేసిన ట్వీట్ మనం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ 25 లక్షలు ఏదైతే ప్రకటించారో ఇది నిజంగా కుటుంబానికి సరిపోతుందా? మీరు చెప్తున్న ఆర్మీ కావచ్చు, మీ వెంట ఉన్న ప్రేక్షకులు ఈ విధంగా గాయపడి విషాద ఛాయలు అలుముకుంటే మీరు చేసేది ఇంతేనా అని చెప్పిన ట్వీట్ చూస్తూ ఉంటే అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా అల్లు అభిమానులు కావచ్చు, అలాగే ఈ యొక్క రేవతి కుటుంబం కావచ్చు, ఏ విధంగా స్పందిస్తుంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి శివ? ఆంధ్రప్రదేశ్ లో జనసేనకి సంబంధించిన అర్జున్ వైఎస్ఆర్ జనసేన మధ్య కోల్డ్ వార్ కొనసాగుతా ఉంది. తాజాగా చూసుకుంటే ఈ రోజు ఉదయం జనసేనకి సంబంధించిన లీగల్ విభాగానికి సంబంధించిన సింగులూరి శాంత ప్రసాద్ అనే వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పెను దుమారాన్ని అయితే లేపుతా ఉంది. ముఖ్యంగా ఏదైతే పుష్పకు సంబంధించి ఇటీవల ప్రీమియర్ షోకి సంబంధించిన అల్లు అర్జున్ సినిమాకి రావడం జరిగింది సంధ్యా థియేటర్ కి. ఆ సమయంలో రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన సంఘటనకు సంబంధించి 48 గంటల పాటు ఇటు అల్లు అర్జున్ గాని ఆ చిత్రానికి సంబంధించిన టీం గాని ఏమాత్రం కూడా స్పందించిన దాఖలా లేవు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి సోషల్ మీడియా వేదిక పెను దుమారం, పెను విమర్శల వర్షం కురిపించింది. ఎట్టకేలకు నిన్న రాత్రి 9 గంటల సమయంలో అల్లు అర్జున్ స్పందించి రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చేస్తానని చెప్పి కూడా ఆయన ప్రకటన చేయటం, అలాగే వారి పిల్లలకు సంబంధించి ఏ అవసరం ఉన్నా తాను ఉన్నాను అంటూ మాత్రమే చెప్పాడు కానీ వారి పిల్లల బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఆయన ఎక్కడ చెప్పిన పరిస్థితి కనిపించలేదు. కేవలం ఆ పిల్లలకి ఏ అవసరం వచ్చినా నా దగ్గరికి రావాలి అన్నారే గానీ బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్పలేదు. సో ఈ నేపథ్యంలో ఆయన సినిమాకి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రావాలి, అలాగే ఆయనకు సంబంధించి కూడా రెమ్యునేషన్ సంబంధించి 300 కోట్లు తీసుకోవాలి. కానీ ఆయన వల్ల చనిపోయిన అభిమానులకు మాత్రం కేవలం 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, అలాగే సామాన్య ప్రజలు, జన సైనికులు కూడా ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ నుంచి కానీ ఆయన ఫ్యాన్స్ నుంచి కానీ ఎటువంటి రియాక్ట్ లేదు. వాస్తవానికి సంబంధించి ఒక మనిషి చనిపోయిన 48 గంటల తర్వాత రియాక్ట్ అయిన సినీ నేతగా ఏనే గుర్తించారు. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ కి సంబంధించి కానీ అది సినిమా అభిమాని కానీ చనిపోతే గంటల వ్యవధిలోనే ఆ హీరోలు స్పందిస్తారు. కానీ అల్లు అర్జున్ మాత్రం 48 గంటల పాటు దానిపై ఏమాత్రం కూడా స్పందించిన దాఖలాలు లేవు. అది కూడా 48 గంటల తర్వాత 25 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించడం ఇప్పుడు పెను దుమారం లేపింది. ఆయన 300 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని ఒక మహిళ చనిపోతే అందరూ కూడా 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు ఎటువంటి పరిహారం చేస్తాం, 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా జన సైనికులు అయితే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ నిలదీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అల్లు అభిమానులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఇంకేమన్నా పారితోషికం ఇస్తారా అనేది అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద చూసుకుంటే పుష్ప 2కి సంబంధించి సినిమా ప్రారంభం దగ్గర నుంచి కూడా విమర్శలకి వేదికైన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రతిరోజు ఏదో ఒక వివాదాల్లో పుష్ప 2 మూవీ అయితే చేరుకుంటుంది. తాజాగా ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి ఒక మహిళ చనిపోవటం, దానికి సంబంధించి ఇటు తెలుగు ఇండస్ట్రీలో పుష్ప టీం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. గౌతమ్. రైట్. అయితే శివ, చెప్పండి, నిన్న అల్లు అర్జున్ రిలీజ్ చేసిన వీడియోలోని ఆ కుటుంబానికి 25 లక్షల పారితోషికమే కాకుండా మెడికల్ కి సంబంధించి ఏదైతే శ్రీతేజ మెడికల్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో అదంతా కూడా మేము భరిస్తాము అని చెప్పడం కూడా జరిగింది కదా. మరి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారం అనేది మాత్రమే చాలా ఇబ్బందికర అంశంగా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతి అంశానికి సంబంధించి కూడా ఇదే అంశానికి సంబంధించి 25 లక్షల రూపాయల పరిహారమే దుమారం లేపుతుంది. అయితే రాజకీయ పరమైన అంశాలకు సంబంధించి కానీ లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కానీ జన సైనికులు తీవ్ర స్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పిస్తున్నారు. అలాగే ఎవరైతే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారికి సంబంధించి కూడా ఎంత ట్రీట్మెంట్ కైనా నేనే భరిస్తానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ఒక మహిళ చనిపోతే ఆ 2 పిల్లలకి ఏ రకంగా చేయూతనిస్తున్నారు, ఏ రకంగా ఆదుకుంటారు అనేది ఇప్పుడు ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. కానీ ఆయన ప్రకటించిన 25 లక్షలు అనేది మాత్రం సరైన విధానం కాదనేది అభిమానుల నుంచి కానీ లేకపోతే విమర్శకుల నుంచి కానీ ఎక్కువగా వస్తున్న విమర్శ. మరి దీన్ని ఆయన ఏ రకంగా ఐడెంటిఫికేషన్ చేయబోతారు, ఏ రకంగా ఢీకొంటారు అనేది కూడా పెద్ద సవాల్గానే మారింది. కానీ ఒక మహిళ చనిపోతే ఆయన టికెట్ల విషయంలో మాత్రం 1100, 1200, 1000 రూపాయలకి టికెట్
మార్కెట్ లో విక్రయిస్తారు. అభిమానులు లేని మేము లేమని చెప్పి హీరోలు చెప్తారు. కానీ అటువంటి అభిమానికి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే కేవలం 25 లక్షలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి దీన్ని ఏ రకంగా ఎదుర్కోబోతారు, ఏ రకంగా జవాబు ఇవ్వబోతున్నారు అనేది మరొక అంశం. అలాగే ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారికి సంబంధించి అన్ని రకాలుగా అండగా ఉంటాను, వారికి వైద్యానికి ఖర్చు అయితే నేను భరిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం, ఆ అంశానికి సంబంధించి అయితే వారైతే అభినందిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గౌతమి. రైట్ శివ, ఇప్పటి వరకు కూడా ఏ అభిమానికి ఆరోగ్య సమస్య ఉన్నా సరే చివరి క్షణాల్లోనే తమ అభిమాన హీరోని చూడాలి అని చెప్పి కోరుకున్న వెంటనే ఆ హీరోలు రియాక్ట్ అయ్యి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన సందర్భాలు మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలోని అల్లు అర్జున్ ఏదైతే ప్రకటించారో ఈ 25 లక్షలు కావచ్చు, స్వయాన ఆ కుటుంబానికి తానే వెళ్ళి అందజేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే తన యొక్క టీం వెళ్లే ప్రయత్నం చేస్తారా అన్న దానిపైన ఏమైనా సమాచారం ఉందా శివ? ఇప్పటి వరకు ఎటువంటి అంశానికి సంబంధించి కూడా ఆ చిత్రం మూవీ నుంచి టీం నుంచి కానీ లేకపోతే అల్లు అర్జున్ నుంచి కానీ ఎటువంటి స్పష్టత కానీ ప్రకటన అయితే లేదు. వాస్తవానికి నిన్న అల్లు అర్జున్ మీడియా సమావేశం పెడతారని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఆ తర్వాత అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ సంబంధించిన టీము అలాగే మూవీ టీం సంబంధించి హాస్పిటల్ వెళ్ళి ఆ శ్రీజాని పరామర్శించి అలాగే కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళి కొంతమంది వివరాలు అయితే సేకరించారు. కానీ వాస్తవానికి సంబంధించి ఏం జరిగింది అనేది అయితే చేయలేదు. కానీ వాస్తవానికి అల్లు అర్జున్ స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి ఆ శ్రీజాని పరామర్శించాలి. అలాగే ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పి అందరూ కూడా ఆశగా ఎదురు చూశారు. కానీ ప్రస్తుతం అయితే ఆ దిశగా అల్లు అర్జున్ కానీ లేదా ఆయన టీంకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏమాత్రం కూడా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపించట్లేదు. మరి చూడాలి, దీనికి సంబంధించి అల్లు అర్జున్ కి సంబంధించి విమర్శల పరంపర అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. గౌతమ్. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఇప్పటికే బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కదా, ఏదైతే అల్లు అర్జున్ నిన్న వీడియో రిలీజ్ చేసి ముఖ్యంగా ఆ యొక్క రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తాము, అలాగే శ్రీతేజ ఆపరేషన్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఈ 25 లక్షలు కాకుండా అది సపరేట్గా మేము భరిస్తాము అని చెప్పి రిలీజ్ చేసిన వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇటు జనసేన లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా హీరోలందరూ కూడా ఇటువంటి అభిమానులు ఎవరైనా సరే ఆరోగ్య పరిస్థితులు బాగోలేక వారి యొక్క అభిమాని యొక్క హీరోని చూడాలి అని చెప్పి కోరిన వెంటనే హీరోలు రియాక్ట్ అయ్యి వాళ్ళతో ఫోన్ కాల్స్ మాట్లాడడం కావచ్చు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి హ్యాపీనెస్ కల్పించిన పరిస్థితులు మనం చూసాము. మరి ఇంత ఒక కుటుంబంలోని ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకున్నప్పటికీ అల్లు అర్జున్ ఎందుకని ఇంత లేట్గా రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయిన తీరు కూడా ఏ విధంగా సరిగా లేదు అని కూడా ఆయన ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన మొత్తం కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఏదైతే అమౌంట్ ఆయన ప్రకటించారో ఆ అమౌంట్ సరిపోతుందా అన్న దానిపైన కూడా ఆయన ప్రశ్నించిన సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆయన ట్వీట్లోని. సో ముఖ్యంగా ఏదైతే అల్లు అర్జున్ చేస్తూ ఉన్నారో ఈ పని కరెక్ట్ కాదని, ఎందుకంటే తన కోసం వచ్చిన అభిమానుల పట్ల తను ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ తీరు కాదు అని చెప్పి అయితే ఆయన ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి అల్లు అర్జున్ ఈవెంట్స్లోని తన యొక్క ఆర్మీ వాళ్ళు లేకపోతే తాను లేను అని చెప్పుకొస్తున్న అల్లు అర్జున్ ఈ రోజు తనకి సంబంధించిన అభిమానుల కుటుంబంలోని ఇలాంటి విషాద ఛాయలు చోటు చేసుకున్నప్పుడు ఎందుకని అల్లు అర్జున్ ఈ విధంగా స్పందించారు అని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ట్వీట్ కూడా నెట్టింటి వైరల్గా మారింది. అటు అభిమానులు కావచ్చు, సాధారణ అంటే మామూలుగా ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నెగిటివ్ వేలోనే రియాక్ట్ అవుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఏదైనా కుటుంబానికి అమౌంట్ ఇస్తానన్నది ఓకే, కానీ మీరు ఏదైతే రియాక్ట్ అవ్వడం ఆ తీరు అనేది కరెక్ట్ కాదు, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. మరి అయితే ఇప్పుడు ప్రెసెంట్ అల్లు అర్జున్ చేస్తున్న ఈ ఏదైతే నేను వీడియో రిలీజ్ చేశారో దానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ ట్వీట్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కింద మీకు కమెంట్ సెక్షన్లోని మెన్షన్ చేయండి. అసలు అల్లు అర్జున్ ప్రకటించిన ఈ అమౌంట్ ఆ కుటుంబానికి సరిపోతుందా, లేకపోతే ఏ విధమైన స్పందన వస్తే బాగుంటుంది అని మీరు కోరుకున్నారు అన్న దానిపైన కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.